రామగుండంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలో కిక్కిరిసిన జనసందోహం. గులాబీ జెండాలు చేతబట్టిన బీఆర్ఎస్ సైనికులు జయ జయ ధ్వానాలతో సమరోత్సాహం నింపారు. ఇదే ఉత్సాహం, ఇదే జోరు కొనసాగించి బీఆర్ఎస్ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ కోసం గలమెత్తేది గులాబీ కండువానే అని నిరూపిద్దాం. నలభై 48 గంటల తర్వాత నిషేధించబడిన నా గొంతు మళ్ళీ మాట్లాడుతున్నది. ఈరోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది. ఇదే కొప్పులేశ్వర్ గెలిస్తే, ఈ గడ్డబిడ్డ గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంతేసి కొట్టాడి పీక పట్టుకొని బిడ్డ మా సింగరేణి ఎట్లా ముస్తామని చెప్పి కొట్టాడతారు తప్ప సింగరేణి మాత్రం మునిగిపోతుంది. మీ బిడ్డగా ఇలా గోదావరి సెంటర్లో, గోదావరి కన్లో నేను చెప్తా ఉన్నా, జై తెలంగాణ.